సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరణ్. సో ఇవాళనైతే సెక్రటరేట్ దగ్గర ఉన్నాం. సో మనం 1 ఇయర్ బ్యాక్ పోతే అసలు ఒక్క స్టాల్ కూడా లేదు ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, ఫుల్ హంగామా ఉంది ఇక్కడ, జాతర లెక్కనే ఉంది. సో ఇక్కడ మనం అసలు ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అనేది అసలు వస్తుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు చూడండి ఎన్ని స్ట్రీట్ ఫుడ్లు అయితే పడ్డాయో అసలు ఎవరు కూడా ఊహించలేదు. సో ఇప్పుడైతే స్ట్రీట్ ఫుడ్స్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ అవి కొన్ని చీప్ ప్రైస్లో మన బడ్జెట్ రేట్లో ఉన్నాయి. సో అవైతే మనం ఇప్పుడు తిని రివ్యూ చెప్పి అండ్ మీకు ఎట్లుందో చెప్తాను. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేసుకోండి. సో ఇప్పుడైతే ఫుడ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం, కమాన్. సో చిన్నూస్ ఈటర్. సో ఇదైతే కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా కనబడింది ఈ బండి అయితే. సో వీళ్ళ అంబియన్స్ చూడండి ఎట్లుందో. సో చాలా డెకరేట్ అయితే చేసి చూడండి, చిన్న బండిలో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా డెకరేట్ చేశారు వీళ్ళ అంబియన్స్ని. సో చూడండి, సో వీళ్ళ మెన్యూ అయితే ఇది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రేట్స్ అండ్ ఫ్లేవర్స్ అండ్ ఇక్కడ డెజర్ట్స్ అండ్ చీజ్ కేక్స్, ప్యాన్ కేక్స్ ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో చూడండి, స్టార్టింగ్ ఫ్రమ్ 49. సో వీళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో చూసుకోవచ్చు. సో ఇక్కడైతే చిన్నూస్ ఈటర్ అని ఒక బండి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా కనబడింది. వీళ్ళ డెకరేషన్ కూడా చాలా బాగుంది, నాకు నచ్చింది. సో ఈ డెకరేషన్ అయితే బాగుంది మేడం. సో మీ పేరు? సాత్విక. ఏం చేస్తున్నాను? నేను బీటెక్ 4th ఇయర్ పర్సూ చేస్తాను. ఓకే, అంటే ఈ థాట్ ఎట్లా వచ్చిందండి మీకు పెట్టాలని? ఇట్లా చిన్నప్పటి నుండి నాకు ఫుడ్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది అండ్ మై ఫ్యామిలీ కూడా ఫుడ్ బిజినెస్లోనే ఉండే. సో ఆ బేకింగ్ కూడా కొంచెం ఇష్టం, అందుకే ట్రై చేస్తాను. పార్ట్ టైం కాదు, చదువుతున్నాను. కాలేజ్కి వెళ్ళేసి ఇక్కడ ఈవినింగ్స్ అలా పెడతాను. ప్రతిరోజు పెడతారా? ఎవ్రీ డే. మరి స్టడీస్ ఎట్లా? స్టడీస్ పొద్దునంతా స్టడీస్, ఈవినింగ్ అంతా ఇది అలా. సో అంటే మీకు మీ దగ్గర ఏం స్పెషాలిటీ ఏంటి? మా దగ్గర చీజ్ కేక్ స్పెషల్ అండ్ అపార్ట్ ఫ్రమ్ చీజ్ కేక్ డెత్ బై చాక్లెట్ కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. ఓకే, సో మీ బండిలో ఏది స్పెషలో అదొకటి ఇవ్వండి మేడం మాకు. సో దానివల్ల ఏంటంటే మేము రివ్యూ ఇచ్చి పబ్లిక్కి కొంచెం అట్రాక్ట్ చేస్తాం. ఓకే, డెత్ బై చాక్లెట్. థ్యాంక్ యూ. సో దీని పేరేంటి మేడం? డెడ్ బై చాక్లెట్. ఓకే, సో మన గురించి కొంచెం స్పెషల్గా ప్రిపేర్ చేస్తుంది మేడం. సో చూడండి. మొత్తం క్రీమ్సా మేడం అవి? చాక్లెటా? ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఇది ఎట్లా తినాలంటే కొన్ని లేయర్స్లో తినాలంట. సో తినడంలో కూడా స్పెషాలిటీ. నేను ఫస్ట్ టైం తిన్నా ఇట్లాంటివి, ఎప్పుడు తింటే. ఆహా, సూపర్ ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ డెడ్ బాయ్ చాక్లెట్ గురించి చెప్పాలంటే అసలు నిజంగా మాటలు సరిపోవు, అంత బాగుంది.
అండ్ తినడంలో కూడా ఒక స్పెషాలిటీ ఉంది. అండ్ ఎట్లా తింటే ఏ విధంగా తింటే తెలుస్తుందో ఆమె చెప్పింది మనకి. టేస్ట్ అయితే వండర్ఫుల్ ఉంది. అండ్ ఈమె బండి చూడండి ఎంత క్యూట్ ఉందో. సో పింక్ కలర్ లో చాలా అట్రాక్ట్ చేస్తుంది అక్కడ జనాలని. సో మనం కూడా సపోర్ట్ చేయాలి ఏమని. సో ఆమెకి ఏంటంటే ఆమె స్టడీ చేసుకుంటా కూడా ఈ జాబ్ ఈ బిజినెస్ అయితే రన్ చేస్తుంది. ఇక్కడ స్టడీస్ ని మేనేజ్ చేసుకుంటా, ఇక్కడ బిజినెస్ ని మేనేజ్ చేసుకుంటా చాలా మంది చాలా నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి, అంటే మిమ్మల్ని చూసి. సో మీకైతే ఒక హ్యాండ్స్ ఆఫ్. సో సెక్రటరేట్ ఆపోజిట్లోనే సాల్సా ఫుడ్, సో సాల్సా ఫుడ్ స్టాల్ ఉంది. సో ఇక్కడైతే కొన్ని వెరైటీస్ అయితే కొన్ని ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కనబడినాయి. సో ఇక్కడైతే ఎక్స్ప్లోర్ చేసి మనము టేస్ట్ చేసి చూద్దాం. సో వీళ్ళ రేట్స్ చూడండి, స్టార్టింగ్ ఫ్రమ్ 40 రూపీస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ మనకు. ఫాస్ట్ ఫుడ్, మరి ఫ్రైడ్ రైస్, సాఫ్ట్ నూడిల్స్, వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే సాఫ్ట్ నూడిల్స్ అయితే మేమైతే ఆర్డర్ చేసినాము. సో అది కూడా ప్రిపేర్ చేస్తుండే మా గురించి. సో ప్రిపరేషన్ చూడండి విధానం ఎట్లుందో. సో ఇప్పుడైతే వీళ్ళ కిచెన్లోకి వచ్చినాం. సో ఎట్లా చేస్తారో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో మీరు కూడా చూడండి. సో ఫస్ట్ అయితే పాస్తా చేస్తుండే అన్న మన గురించి. సో ఫస్ట్ మనం పన్నీర్ పాస్తా అయితే ఆర్డర్ చేసినాము. సో చూసుకోవచ్చు ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా స్పెషల్గా ఉన్నాయి. సో మనమైతే వైట్ పన్నీర్ సాస్ అయితే మనం ఆర్డర్ చేసినాము. సో అన్న అయితే ఖాళీ ఎగ్జామ్లో చేస్తుండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఎగ్ సాఫ్ట్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేసినాము. దాని ప్రిపరేషన్ కూడా ఒకసారి చూసేద్దాం. సో వీళ్ళ మేకింగ్ అయితే అసలు అల్టిమేట్గా ఉంది. సో చూసినారు కదా వీళ్ళ కిచెన్ అయితే. సో ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సెక్రటరేట్గా ఉంటుంది సాల్సా ఫుడ్ స్టాల్ అనేది. సో మీరు కూడా విజిట్ చేయండి వీకెండ్స్లో, వీక్డేస్లో. సో ఇప్పుడైతే వైట్ పన్నీర్ సాస్ అయితే తీసుకున్నాము అండ్ ఎగ్ నూడిల్స్. సో ఇప్పుడైతే ఇవి టేస్ట్ చేసి రివ్యూ అయితే ఇద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే కావాల్సుకొని మనం వాంటెడ్లీ తీసుకున్నాం ఇది వైట్ సాస్ పాస్తా. సో చూడండి, దీన్ని చూస్తేనే నోరు ఊరిపోతుంది, ఎప్పుడు తింటానా అనిపిస్తుంది. ఎందుకంటే మన చెఫ్ చేస్తున్నప్పుడు అయితే నాకైతే నోట్లో నీళ్ళు వచ్చినాయి, అట్లుంది. ఫస్ట్ బైట్ మీ అందరి గురించి. అద్భుతం, సూపర్ ఉంది. ఆ పన్నీర్ ఫ్లేవర్ అనేది మనకి
తెలుస్తుంది నోట్లా. వైట్ సాస్ పన్నీర్ అనేది నెక్స్ట్ లెవెల్లో బాగా మ్యాడ్ ఉంది. పన్నీర్ కూడా ఫ్రెష్ పన్నీర్ అయితే వాళ్ళు యూజ్ చేసిరు. నెక్స్ట్ మనం ఎగ్ నూడిల్స్ అయితే ట్రై చేద్దాం. సో చూడండి, మినీ ఎగ్ నూడిల్స్ ఇది. అండ్ దీనిపైన ఒక నిమ్మ, చూడండి ఎగ్స్ ఆఫ్ నూడిల్స్. సో చూడండి, చూస్తుంటేనే మనం నోట్లో ఎప్పుడు పెట్టుకోవాలనిపిస్తుంది. కాకపోతే మనం అట్లా వేయొద్దు. ఫస్ట్ నిమ్మకాయ ఉంది కదా, నిమ్మకాయ మ్యాండిటరీ నిమ్మకాయ అనేది దీనిపైన విండుకోవాలి. ఇట్లా నిమ్మకాయ విండగానే ఆ పులుపుతనం అనేది వస్తుంది మనకి. సో చూడండి, ఫస్ట్ బైట్ బయట పెట్టుకోగానే ఆనియన్ అనేది పెట్టుకోవాలి. నోట్లో వేసుకోగానే ఇక దారాల్లాగా లోపల పోతూనే ఉన్నాయి. మ్యాడ్ మ్యాడ్ అసలు అల్టిమేట్ ఉంది. నాకు మాట్లాడాలనిపిస్తలేదు, కాదు తినాలనిపిస్తుంది. వీటికైతే నేను 10/10 ఇస్తాను, ఎందుకంటే అంత బాగుంది. సో ఈ బండి కాడ రాగానే మనకి నైట్ టిఫిన్స్ అయితే దొరుకుతాయి. చూడండి, బోండా దగ్గర నుంచి దోశ వరకు అన్నీ దొరుకుతాయి. సో నైట్ టైంలో ఎవరికైనా టిఫిన్స్ తినాలనుకుంటే ఈ బండి దగ్గర రండి. సో ఇప్పుడే మేము అది తిన్నాం కదా, మనం ఫాస్ట్ ఫుడ్ అయితే తిన్నాం కదా. సో అందుకే టిఫిన్ అయితే ట్రై చేస్తలేను. సో ఎందుకంటే మళ్ళీ హెవీ అయిపోతుందని టిఫిన్ అయితే ట్రై చేస్తలేదు. సో మీకు ఎవరికైనా నైట్ టైంలో టిఫిన్స్ తినాలనుకుంటే సో సెక్రటరీ దగ్గర కూడా అవైలబుల్ ఉంది. యూత్ అప్పం అని ఒకటి స్టాల్ అయితే పెట్టిరు. నాకైతే పొటాటో మిషన్కి అయితే పెట్టి ఏమన్నా పెట్టేస్తుంది కాదు పడేస్తుంది. టన్ అయితే ప్రిపేర్ చేసినాం. పొటాటో స్ప్రింగ్ రోల్స్. సో పొటాటో స్ప్రింగ్ రోల్స్కి అయితే జనాలు అయితే ఎగబడుతురు. అన్న మీ పేరేందన్నా? శ్రీధర్ బాబు అన్న. ఎగ్జామ్ చేస్తుంది ఖాళీ చూస్తూ అయితే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. ఎంత అన్న కాస్ట్? సో 70 రూపీస్, రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది. ఎప్పటి నుంచి ఉంటుందన్నా ఇక్కడ? ఈవినింగ్ 9 to 1. నైట్ 1. హైదరాబాద్ చాలా చేంజ్ అయిపోయిందన్న నైట్ బిజినెస్. ఇదేంది అక్క? ఇదేంది? ఇది ఏంది సెటప్? ఏంది ఇది? ఎగ్ రోల్ మిషనా? అంటే అదే ప్రిపేర్ చేస్తుందా? ఆటోమేటిక్ అదే కుక్ అయితే అదే బయటికి వచ్చేస్తుంది. ఓకే ఓకే, సూపర్ ఉంది. సో చూస్తారు కదా, కారము అండ్ మసాలా అయితే గట్టిగా దంచుతారు. సో సాస్ కూడా ఇస్తారు చూడండి.
బాగుందారా నిజంగా చెప్పరా బాగుంది మైనస్ మన హైదరాబాద్లో బ్యాన్గా బ్యాన్ రా సరేలే కానీ టేస్ట్ అనేది చెప్పు ఫస్ట్ నేను కూడా తినిస్తా చూసిన మావాడైతే తిందామని అంటే ఇస్తలేడు ఎట్లుంది చెప్పమంటేనేమో కొంచెం చెప్తుండు బాగానే ఉందని కానీ చూడండి నాకు ఏమంటే ఇస్తలేడు అంటే అన్నీ అర్థం చేసుకోవాలి మనం ఎంత బాగుందో అంతేనా ఎడబట్టుకోవాలా సో ఇగో మయోనీస్ అయితే గట్టిగా వేసిండ్రు సో చూడొచ్చు అండ్ ఇక్కడ ఇగో మసాలా కూడా వేసింది గట్టిగా సో ఇప్పుడైతే తిని చూద్దాం నిజంగా చెప్పాలా చెప్పరా నచ్చలే నిజంగా నచ్చలే నాకు నిజంగా చెప్తాను నచ్చలే నాకు బాలే ఎంతకు నిజంగా చెప్తున్నాను నచ్చలే గైస్ ఇగో తినకండి ఎందుకంటే ఆయిలీ ఫుడ్ మనకి ఎప్పుడైనా హానికరమే మన బాడీకి సో ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయండి డెలీషియస్ అన్నాం కానీ అక్కడ చూడనీకి అట్లుంది సో అందుకే అట్లా అన్నా వీడేంట్రా తినొద్దంటుడు కానీ వీడు తింటూనే ఉండు అనుకుంటున్నారు కదా డబ్బులు పెట్టినాం కదా పైసా పెట్టినాం కదా అందుకే తింటున్నా ఒకసారి తింటే ఏం కాదు రోజు తినొద్దు సో చూసారు కదా గైస్ సెక్రటరేట్ ముందట ఏమేమి ఉన్నాయో సరే కాకపోతే మేము కొన్నే ఎక్స్ప్లోర్ చేసినాము ఎందుకంటే మేము తినలేకపోయినాము మా కడుపు అయితే 4-5 తినంగానే డిషెస్ తినంగానే మాకైతే కడుపు అయితే నిండిపోయింది ఇంకా వేరే కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయనివి అండ్ ఇంకోటి అయితే ఆ పాస్తా అయితే వండర్ఫుల్గా ఉంది అబ్సల్యూట్లీ గుడ్ అని చెప్పొచ్చు ఎందుకంటే మస్తు అనిపించింది నాకు ఆ ఫ్లేవర్ ఆ పన్నీర్ ఫ్లేవర్ అయితే ఘోరంగా అనిపించింది మంచిగా ఆస్వాదించుకుంటా తిన్నా నేను అది ఎందుకంటే మస్తు అనిపించింది నాకు ఆ వాళ్ళు చేస్తున్న కిచెన్ కూడా చూపెట్టినా కదా నేను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ నాకు ఇట్లానే సపోర్ట్ చేయండి అండ్ నేను మరిన్ని వీడియోస్ కూడా మీకు అందిస్తుంటా సో నమస్తే బాయ్